వెల్కమ్ బ్యాక్. రాకేష్ గారు, ప్రధానంగా ప్రభుత్వాన్ని చేస్తుందే ఆపాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అని అంటే అది చట్టవిరుద్ధంగా ఉందని అర్థం. ఎన్ని అంశాలను ప్రస్తావించింది అనేది కూడా మనం సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి మనం గమనించినాం. అయినప్పటికీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా అయ్యో ఇన్ని మాటలు పడ్డామని కనీసం ఫీల్ కూడా కాకుండా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుంది. సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకు, హెచ్సి భూములతో మీకేం సంబంధము, వ్యక్తిగత ప్రచారం కోసం విమర్శించినరా వాళ్ళేమన్నా, లేకపోతే భూములను కాపాడడానికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతోని, పర్యావరణాన్ని కాపాడాలని రెస్పాన్సిబిలిటీతోని అవి యూనివర్సిటీకి ఉండాలి అన్న ఒక భావనతోని వాళ్ళు విమర్శలు చేసిండ్రా, లేకపోతే వాళ్ళు వ్యక్తిగత దానికోసం విమర్శలు చేసిండ్రా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినాక కూడా బెదిరింపులకు పాల్పడ్డాను ఎట్లా చూడాలి? వాళ్ళు ఎవరినైనా బెదిరిస్తారు. ఆల్రెడీ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ చేసినా, యూట్యూబ్లో మాట్లాడినటువంటి ఒక వృద్ధుడైనటువంటి ఒక దళిత రైతుని తీసుకపోయి అరెస్ట్ చేసి లోపల పడేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటారా, ఈరోజు సినిమా వాళ్ళని కూడా బెదిరిస్తారు. సినిమా వాళ్ళు కాదండి, వాళ్ళు బెదిరి అనే వాళ్ళది మీకు సింపుల్గా లాజిక్ చెప్తా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, సినిమా వాళ్ళని బెదిరించిన, సినిమా వాళ్ళు మాట్లాడింది ఏంది, అయ్యో జింకలు ఉన్నాయి, అయ్యో నెమ్మలు ఉన్నాయి, వాటిని ఎందుకు చంపుతుర్రు అని చెప్పేసి వాటిని అడిగారు. దానికి ప్రశ్నించినందుకు నువ్వు వీడియో పెడతావా, దాంట్లో చాలామంది పెట్టారు. మీకు ఎందుకు నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రేణు దేశాయ్ గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా రామ్ చరణ్ గారి వైఫ్ పెట్టడం జరిగింది, ఉపాసన గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఎవరెవరైతే ఒక మూగజీవాల పట్ల కన్సర్న్ ఉందో వాళ్ళందరూ కూడా పెట్టడం జరిగింది. మీకు ఒకటే సింపుల్ చెప్తాను, కేసీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికి తేడా ఏంటంటే, కేసీఆర్ ఉన్నప్పుడు ఫారెస్ట్ కవరేజ్ పెంచడం జరిగింది. ఎక్కడ అడవులు ఏవైతే నశించిపోతున్నాయో వాటన్నిటి పెంచాలి, ఒక 35-40% అడవులు తీసుకుపోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి 23% నుంచి దాన్ని 31-32% తీసుకురావడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటున్నా అంటే, ఈరోజు సినిమా వాళ్ళని ఎందుకు బెదిరారండి, పుష్ప సినిమా ఆయన సినిమా చూస్తే తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఎవరిని. అదే మరి ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం పెట్టి, అది హారతి అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టి, హుస్సేన్ సాగర్లో మనుషులు చచ్చిపోతే మాత్రం దానికి కిషన్ రెడ్డి గారికి సంబంధం లేదు. అంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎట్లుందండి. మొన్న బెట్టింగ్ యాప్స్ ఏది కానీ వసూలుకి అక్కడికత్తా రాదా, ఈరోజు నేను భూమి అమ్ముకుంటున్నాను, అడ్డం పడ్డావు, ఎందుకు అడ్డం వచ్చినావు కాబట్టి మీద కేసు పెడతా, ప్రజలు తిడుతుర్రు, నువ్వు నన్ను ఎందుకు చూపించినావు కాబట్టి మీద కేసు పెడతా రిపోర్టర్లకు. అదేవిధంగా నువ్వు 1000 కోట్ల సినిమా ఆడినావు, నాకు ఏం కట్టినావు, నాకు ట్యాక్స్ కట్టలే, నువ్వు నాకు పర్సనల్గా ఏమి ఇస్తావు కాబట్టి నీ మీద కేసు పెడతా. నెక్స్ట్ వచ్చి బెట్టింగ్ యాప్స్ పెట్టిర్రు, అవి నాకు పైసలు ఇస్తా, ఆడిచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు అండి. ఎవరన్నా నేనేమంటున్నా అంటే, నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే బెట్టింగ్ యాప్ ఎవరు నడిపిస్తున్నా వాడిని అరెస్ట్ చేయాలి. నువ్వు యాడ్లు యాక్ట్ చేసినందుకు నీ మీద కేసు పెడతా, నువ్వు పోలీస్ స్టేషన్ రా, ఇదేం పద్ధతి అండి? నేనేమంటున్నా అంటే, నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశారు, పత్తాల క్లబ్బులు ఉండొద్దు, మొత్తం బ్యాన్ చేసి పడేసారు. ఈరోజు నువ్వు కూడా బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో నడవద్దు, అవి మొత్తం బ్యాన్ చేసేయి. ఇది బ్యాన్ చేసేది కాదు, లంక బిందెలు లెంకుడే. ఏంటంటే ఎవరి దగ్గర ఎన్ని పైసలు దొరుకుతాయి, ఇది పిక్ పాకెట్ ప్రభుత్వం ఉన్నది కానీ పాకెట్ నింపే ప్రభుత్వం కాదు ఇది. నేనేమంటే కంప్లీట్గా ఒకటే పని పెట్టుకున్నాడు, దేంట్లో పైసలు వస్తాయి, ఏడికేంచి పైసలు వస్తాయి, ఎట్లా పైసలు తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఉద్యోగుల మీటింగ్ పోతాడు, ఇంతకుముందు జగన్న చెప్పినట్టు, నా పైసల్లో మీకు జీతాలు ఇచ్చుడే కష్టమవుతుంది అంటాడు. పెన్షన్ వాళ్ళ దగ్గరికి పోతాడు, ఇగో 2000 నా దగ్గర పైసలు లేవంటాడు. నెక్స్ట్ రైతు బంధు వాళ్ళ దగ్గర పోతాడు, రైతు బంధు ఇచ్చుడే బంద్ చేసిండు. నేను ఒక్కడే చెప్తాను, రైతు బంధు విషయంలోనైతే 1 సంవత్సరం పైసలు మొత్తం ఆయన ఓన్లీ రైతు రుణమాఫీ అని చెప్పేసి ఇచ్చేసాడు. సరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన ముచ్చటనే చెప్తాను నేను, వేరే చెప్పా. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశారు, 15,423 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చేటోడు, 5,000 చొప్పున, అంటే 10,000 చొప్పున ఇచ్చినప్పుడు. నువ్వు వచ్చిన తర్వాత 15,000 చేస్తానప్పుడు ఏంటి, దాన్ని సగం వేసుకుంటే 23,000 కోట్లు అయితే నువ్వు రైతు రుణమాఫీ ఎంత చేసినా 1 సంవత్సరం పైసలు కూడా రైతు రుణమాఫీ చేయాలి నువ్వు చెప్పిన లెక్కకి. కాబట్టి నేనేమంటే అన్ని ఎక్కొట్టుడు దోసుకుండు. ఇక ఎక్కొట్టయితే ఏమేమి ఎక్కొట్టు అంటే, ఈరోజు మీరు ఇంతకుముందు ఒక చూపించారు ఒక ఫుటేజ్, మిషన్ భాగీరథలో నీళ్లు బంద్ అని. ఎందుకు నీళ్లు బంద్ అని? ఎందుకంటే మొత్తం గోదావరి ఎండబెట్టింది కాబట్టి నీళ్ళు లేవు. ఈరోజు కృష్ణా నుంచి నీళ్ళు తీసుకొస్తా అంటే నీళ్ళు. మన గంగుల కమలాకర్ అన్న చెప్పిండు, కమలాకర్ అన్న ఏమని చెప్పిండు, అరే కరీంనగర్ పక్క పోయి చుట్టూ డ్యామ్లు ఉంటాయండి, మీరు ఒక్క దిక్కు కాదు, ఎల్ఎండి ఉంటుంది, మిడ్మానేర్ ఉంటుంది, చుట్టూ కరీంనగర్ చుట్టూ నీళ్ళు ఉంటాయి. కరీంనగర్లో రేపు పొద్దుగాలు తాగడానికి నీళ్ళు లేవు. నేనేమంటాను, ఎక్కడ ఇప్పుడు గోదావరి పక్కన గోదావరికాయలు ఉంటుంది, మంచిర్యాల ఉంటుంది, ఈరోజు బెల్లంపల్లి ఉంటుంది, ఇవన్నిటి కూడా చెన్నూరు ఉంటుంది, ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నా అంటే, కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని ఒక దోచుకునే వస్తువు లెక్కనే చూస్తుంది తప్పితే, దోపిడీదారు లెక్క చూస్తుంది తప్పితే ఈ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తిగా మాత్రం పరిపాలన సాగించట్లేదండి.